Hello everyone, welcome back to my channel, Chennai Chilapalli. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు ఇన్స్పైర్ లుక్ వీడియోస్ చూస్తారు కదా, ఒకటి వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ అండ్ శ్రీలీల గారు అండ్ నయనతార గారు. సో ఈ ముగ్గురికి సంబంధించిన ఇన్స్పైర్ లుక్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక వెళ్ళి నా ఛానల్లో చూసేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి చూసేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి త్రిష గారి ఇన్స్పైర్డ్ లుక్. సేమ్ మళ్ళీ నేను మీషోలోనే ఈ ఇన్స్పైర్ లుక్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి శారీ. సో లెట్స్ సీ శారీ. ఇదనమాట శారీ పార్సల్, మీషో నుంచి వచ్చిన పార్సల్. ఆల్రెడీ కట్ చేసేసాను. సో లెట్స్ ఓపెన్. సేమ్ ప్రోడక్ట్స్ అయితే కాదు, అన్ని సిమిలర్ ప్రోడక్ట్స్ మాత్రమే తీసుకున్నాను. సేమ్ ప్రోడక్ట్స్ దొరకాలంటే మనకు అంత బడ్జెట్ లేదు కదా. సో సిమిలర్ ప్రోడక్ట్స్ మీకు నచ్చితే మీరు ఇన్స్పైర్ లుక్ ని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లో బడ్జెట్ లో మనకి కంఫర్టబుల్ ఉన్న బడ్జెట్ లో ఇలా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ కి, పార్టీస్ కి ఇలా వేసుకోవచ్చు, అకేషన్స్. సో శారీ ఇలా ఉందన్నమాట. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్ గా. సో క్లాత్ చూసుకున్నట్టయితే బాగుంది క్లాత్. సో చిన్న చిన్న బూటర్స్ వచ్చి అక్కడక్కడ పెద్ద పెద్ద బూటర్స్ వచ్చి మీడియం సైజ్ బూటర్స్ వచ్చాయి కనిపిస్తున్నా. సో శారీ మొత్తం ఇలా వచ్చింది. కింద కాళ్ళ సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్. అండ్ పైన చిన్న పళ్ళు, పైన చిన్న పళ్ళు. పైన చిన్న పళ్ళు అండ్ కింద కాళ్ళ సైడ్ పెద్ద పళ్ళు వచ్చింది. శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ పిక్ లో చూసుకున్నట్టు సేమ్ అలానే వచ్చింది. ఇది శారీ అండ్ పళ్ళు. పళ్ళుకి అటాచ్ చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది. పైట అన్నమాట, పైటకి అటాచ్ చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది. సో పైట వచ్చేసి పైట కూడా సేమ్ కొంచెం కొంచెం వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చారు అనమాట. పళ్ళు మొత్తానికి కాదు, కొంచెం వరకు వచ్చింది డిజైన్, బార్డర్ డిజైన్ ఇక్కడ వచ్చింది పళ్ళు దగ్గర. బాగుంది. సిల్వర్ షైన్ మొత్తం, శారీ మొత్తం సిల్వర్ షైన్ ఇలా వచ్చింది పళ్ళు.
కనిపిస్తుంది. పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళుకి అటాచ్ చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ మనం కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రాగా కట్ చేయించుకొని మనం పళ్ళుకి ఈ డిజైన్ లాగా కుచ్చులు చేయించుకోవచ్చు, బాగుంటుంది. సో ఇది హైటెక్ పక్కన అటాచ్ చేసి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ అండ్ దానికి అటాచ్ చేసి ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ పళ్ళు డిజైన్ ఉంది. పళ్ళులో వచ్చిన డిజైన్ బ్లౌజ్ పిక్చర్ సేమ్ అంటే అండ్ చిన్న పళ్ళు, చిన్న బార్డర్ పైన సేమ్ చిన్న బార్డర్ అండ్ కింద పెద్ద బార్డర్ వచ్చింది. పొడుగు చెట్లు కావాలంటే ఇక్కడ దాకా 3/4 పెట్టించుకోవచ్చు సన్నగా. ఒకవేళ చిన్నది కావాలి అనుకుంటే చిన్న బార్డర్ పెట్టి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. అండ్ దీనికి ఇది శారీ అనమాట, శారీ ఇలా వచ్చింది. సో ఇది మనం కావాలి అనుకుంటే బ్లౌజ్ దీనిలో స్టిచ్ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే సిల్వర్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే శారీ మొత్తం అక్కడ డిజైన్ వచ్చేసి సిల్వర్ లో వచ్చింది కాబట్టి సిల్వర్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు మనం. సో నేను సిల్వర్ బ్లౌజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ బ్లౌజ్ ఉంది కాబట్టి. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను అలా వచ్చింది. లోపల దారాలు ఏం తెలియట్లేదు, డిజైన్ నీట్ గా ఉంది ఫినిషింగ్. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ మనకి ఇలా వచ్చింది. డిజైన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఇక్కడ త్రిషా గారు చూసారా, శారీకి కాంట్రాస్ట్ గా జ్యువెలరీ ట్రై చేశారు. అంటే త్రిషా గారు వచ్చేసి నా ఇది స్కై బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ లో ట్రై చేశారు జ్యువెలరీ. రెడ్ స్టోన్ వచ్చి హైలైట్ అయింది కదా సెంటర్ లో. సో అలాంటి జ్యువెలరీని నేను కూడా ఆర్డర్ చేశాను. సో సేమ్ అలాంటి జ్యువెలరీని సిమిలర్ గా ఉండేలాగా నేను కూడా తీసుకున్నాను. బట్ సేమ్ అయితే ఉండదు, మేబీ వాళ్ళు డైమండ్ యూజ్ చేయొచ్చు, మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి మన బడ్జెట్ లో మీషోలో తీసుకున్న జ్యువెలరీని చూసేద్దాం. నౌ లెట్స్ కీప్ ఇంటు దిస్ జ్యువెలరీ. శారీని పక్కన పెట్టేసాను, జ్యువెలరీ వచ్చేసింది. జ్యువెలరీ కూడా మీషోలో నుంచి. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, అన్ని ప్రోడక్ట్స్ లింక్స్. ఒకవేళ మీకు నచ్చితే షాపింగ్ చేసి తీసుకోవాలి అనుకుంటే కనుక చెప్పి. సో ఇలా ఒక డబ్బాలో ఇచ్చారు జ్యువెలరీ. ఇది జస్ట్ లో కాస్ట్ లోనే తీసుకున్నాను, ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. త్రిషా గారు చూసారా, రింగ్, బ్రేస్లెట్ అండ్ చైన్ అండ్ స్మాల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు కదా. సో అలానే సిమిలర్ గా ట్రై చేశాను, సింపుల్ గా ట్రై చేశాను. బ్యాంగిల్ కూడా ఉంది, యాక్చువల్లీ సింపుల్ గా ట్రై చేశాను. సో ఒకటే కవర్ లో చిన్నగా కనిపిస్తుంది కదా, ఇంత చిన్న నా చేతిలో సరిపోయాయి. కానీ దీంట్లోనే మనకి ఏమేమి వచ్చాయో చూపిస్తాం చూడండి. ఇది వచ్చేసి నెక్లెస్, స్మాల్ చోకర్ లాగా చిన్న సింపుల్ గా ఉండాలి కదా. సో అండ్ బ్రేస్లెట్ క్లియర్ గా చూపిస్తాను, ఒక నిమిషం. ఫస్ట్ ఏమేమి వచ్చాయో చూపిస్తున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ and
సో ఇప్పుడు ఒకటొకటి క్లియర్ గా చూపించేస్తాను. ఇది వచ్చేసి చోకర్ నెక్లెస్. చోకర్ అనుకోండి, నెక్లెస్ అనుకోండి, మీ ఇష్టం. నేనైతే నెక్లెస్ అంటాను. సో ఇలా నెక్ కి అటాచ్ అవుతుంది అనమాట. ఇది చిన్నది స్మాల్ సింపుల్ గా ఉండాలని చెప్పి తీసుకున్నాను. నేను వచ్చేసి ఈ స్టోన్ తీసుకున్నాను. స్టోన్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్, బట్ పింక్ కలర్ కనిపిస్తుంది అనుకుంటా, షేడ్ ఉంది దీనికి. సో ఇది చైన్ అనమాట. ఇక్కడ వచ్చేసి సైడ్స్ లో ఇది ఇక్కడ మనకి స్టోన్స్ ఏం రాలేదు, జస్ట్ ప్లెయిన్ డిజైన్ అనమాట. మిషన్ వర్క్ ఉంది, మిషన్ వర్క్ ఉంది. ఇదంతా లీవ్స్ లాగా ఇచ్చారు, మిషన్ వర్క్. అవి స్టోన్స్ అయితే కాదు. క్లియర్ గా చూపించలేకపోతున్నా, 1 సెకండ్. సో క్లియర్ గా చూపించలేకపోతున్నా. సో ఇదన్నమాట నెక్లెస్. పెట్టుకొని చూద్దాం ఎలా వస్తుందని. సో మనకి ఎక్సెస్ కూడా ఇచ్చారు బుక్స్. ఇవి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నెక్ సైజ్ కి ఇంత సైజ్ ఇచ్చారు, నెక్ సైజ్ కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ థ్రెడ్ కాదు, ఫుల్ చైన్. పెట్టుకొని చూద్దాం. నేను లూజ్ గానే పెట్టుకున్నాను, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని మీకు చూపించాలని చెప్పి లూజ్ గానే పెట్టుకున్నాను. సో చూసారా నెక్లెస్ ఇంత సింపుల్ గా బాగుంది కదా. సో ఇదన్నమాట నెక్లెస్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి, సేమ్ డిజైన్, నెక్ పీస్ లో వచ్చిన డిజైన్ వచ్చింది. ఇక్కడ స్టోన్ వచ్చి అండ్ లీఫ్ డిజైన్ వచ్చింది, 2 లీఫ్ డిజైన్. ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చింది. ఇది స్టోన్ కి రౌండ్ కూడా సిల్వర్ డిజైన్ లో వచ్చింది. సో ఇది ఇయర్ రింగ్స్. నెక్స్ట్ బ్రేస్లెట్. కూడా సేమ్ నెక్లెస్ లో ఉండే డిజైన్. స్టోన్ వచ్చి పక్కన వచ్చేసి లీఫ్ డిజైన్ లో సిల్వర్ లో వచ్చిన డిజైన్. లీఫ్ డిజైన్ బ్రేస్లెట్ 1 2 3 4 లీవ్స్ అండ్ మధ్యలో ఒక స్క్వేర్ ఇలా వచ్చింది. అండ్ ఇది అడ్జస్టబుల్ వచ్చింది. ఇక్కడ ఒక పీస్ వచ్చింది అన్నమాట. ఈ పీస్ అని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఒకవేళ చెయ్యి పెద్దగా ఉందంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా చెయ్యి చిన్నగా ఉంది అంటే కూడా ఇలా సెట్ చేసుకోవాలి. బాగుంది కదా సింపుల్ గా. అండ్ ప్రైస్ కూడా సింపుల్ గా బాగుంది. యూస్ అండ్ ట్రై. సెల్ఫ్ ఎవరు సపోర్ట్ లేకుండా మనమే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రేస్లెట్ ని. సో ఇలా చూసారా బాగుంది కదా సింపుల్ గా ఇలా హ్యాంగ్ అవుతుంది. యాక్చువల్గా నాకు సింపుల్ గా ఉంది జ్యువెలరీ చాలా ఇష్టం. సో సింపుల్. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ రింగ్ కూడా చూసారా, సేమ్ రెడ్ స్టోన్ అండ్ రౌండ్ వచ్చేసి సిల్వర్ డిజైన్ వచ్చింది. ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని చూద్దామా. అండ్ త్రిషా గారు కూడా రింగ్ ట్రై చేసినట్టునా, సో అందుకని నాకు కూడా రింగ్ ట్రై చేయాలనిపించి కంప్లీట్ సెట్ ఉన్న జ్యువెలరీనే తీసుకున్నాను లో బడ్జెట్. సో రింగ్ చూసారా
ఇదన్నమాట కంప్లీట్ అవుట్ఫిట్, నేను ఆర్డర్ చేసిన అవుట్ఫిట్ అన్నమాట. కంప్లీట్ జ్యువెలరీ అండ్ శారీ, నేను ఆర్డర్ చేసిన థింగ్స్ ఒకటే జ్యువెలరీ ఐటమ్ లో బ్రేస్లెట్, ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ వచ్చాయన్నమాట. సో ఐ థింక్ కంప్లీట్ లుక్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను ఈసారి. సో లెట్స్ ట్రై. ఈ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. See you all in my next video. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.